బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై ప్రభుత్వం సిబిఐ విచారణకు వెళ్లే ఛాన్స్ ఉందనే ఊహాగానాలతో హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కవిత. కేసీఆర్ కు మరక అంటిందంటే హరీష్ రావు కారణం కాదా అంటూ మండిపడ్డారు. హరీష్ రావు, సంతోష్ రావు కుట్రలు చేశారని, వీరి కారణంగానే కేసీఆర్ కు అవినీతి మరక అంటిందన్నారు కవిత. కేసీఆర్ ఎప్పుడు ఆస్తులు సంపాదించాలని అనుకోలేదని అన్నారు కవిత. ఈ వయసులో కేసీఆర్ పై సిబిఐ విచారణ, ఇదంతా హరీష్ రావు, సంతోష్ రావు వల్లనే జరిగిందని ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరు అవినీతి కొండలని అన్నారు. వీళ్ల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్ రావులకు చెప్తున్నా, ఖబర్దార్ బిడ్డల్లారా, తాను భయపడ, సోషల్ మీడియాలో అడ్డుగోలు రాస్తే ఊరుకోను అంటూ ఫైర్ అయ్యారు. ఈ వయసులో కేసీఆర్ పై సిబిఐ విచారణ ఏంటంటూ భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ పై సిబిఐ విచారణ అంటే ఏమిటి, పార్టీలో ఉన్న దుర్మార్గులారా తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారా అంటూ మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర లేదా అని ప్రశ్నించారు కవిత. రెండోసారి అందుకే హరీష్ రావును ఇరిగేషన్ మంత్రిగా తొలగించారని విమర్శించారు. హరీష్, సంతోష్ రావులు వాళ్ళ స్వార్థం కోసమే అవినీతికి పాల్పడ్డారని అన్నారు. దమ్ముంటే హరీష్, సంతోష్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనపై కుట్రలు చేసినా సహించా, కానీ కేసీఆర్ పై ఆరోపణలు తట్టుకోలేకపోతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు కవిత. కేసీఆర్ తెలంగాణ కోసం ఎంతో చేశారని, సిబిఐ కేసులు పెట్టే వరకు వస్తే పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని మండిపడ్డారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి పార్టీలో జరుగుతున్న పరిణామాలు, పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం ఆమె అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు వచ్చారు. ఈ తర్వాత ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదికపై, జస్టిస్ టీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఫస్ట్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ లో భాగంగా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు అంశం సిబిఐ కేసుల వరకు వెళ్లడం వెనక ఎవరి పాత్ర ఉంది అనేది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఆలోచించుకోవాలంటూ ఆమె విజ్ఞప్తి చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ప్రజలు 200 ఏళ్లు గుర్తుపెట్టుకునే అంశంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 6 నుంచి 7 నెలలు పూర్తి స్థాయిలో రీసెర్చ్ వర్క్ చేసి తెలంగాణకు నీళ్లు తీసుకురావాలంటే ఏమేం చేయాలి, ఏ విధంగా తెలంగాణకు ఉన్నటువంటి భౌగోళిక స్వరూపాన్ని బట్టి కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైనింగ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో ఎవరి పాత్ర ఉంది, ముఖ్యంగా అప్పుడు 2014 నుంచి 18 వరకు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుతో పాటు మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్, అదేవిధంగా మెగా కృష్ణారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంట్రాక్ట్ గా కీలక పాత్ర పోషించినటువంటి మెగా కృష్ణారెడ్డి, ఈ ముగ్గురి పేర్లను చెప్తూ కవిత బాధ్యతలు అప్పగించలేదు, కొద్ది రోజులు మంత్రివర్గంలోకి తీసుకోలేదు, ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకున్న పరిస్థితి ఉందంటూ కవిత కామెంట్ చేయడం మాత్రం మరోసారి బీఆర్ఎస్ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో ఇదొక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపై కవిత కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఎప్పుడైతే ఏప్రిల్ 27వ తేదీన
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ బహిరంగ సభ జరిగిందో ఆ తర్వాత ఆ సభకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తో పాటు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై బీఆర్ఎస్ అధినేత తన తండ్రి కేసీఆర్ కు లేఖ రాయడం, ఆ లేఖ లీక్ కావడంతో కవిత బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ విలీన అంశంతో పాటు పార్టీలో కొందరు నాపై కుట్రలు చేస్తున్నారంటూ మరోసారి ఈ రోజు డైరెక్ట్ గా పేర్లు చెప్పారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు ఇద్దరు కలిసి నాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు, వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్నారు. ఆ విషయం నేను ఎప్పుడూ చెప్పాను, ఈ రోజు డైరెక్ట్ గా వారి పేర్లు చెప్తున్నానంటూ కూడా ఆమె కామెంట్స్ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. నాపై ఎవరెన్ని కుట్రలు చేసినా నా పైన బీజేపీ ఉంది, నా వెనక బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేపిస్తున్నారు, సోషల్ మీడియాలో వార్తలు రాపిస్తున్నారు. అయినప్పటికీ నేను ఇండిపెండెంట్ గా నిలబడతాను, అది కేసీఆర్ రక్తం అంటూ కూడా ఆమె క్లారిటీ ఇచ్చుకున్న ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై గతంలోనే ఆమె పార్టీలో జరుగుతున్న పరిణామాలపై బహిరంగంగానే మాట్లాడారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గతంలో కవిత వ్యవహారంలో స్పందించడంతో ఆమె జగదీష్ రెడ్డిపై కూడా నేరుగా కామెంట్స్ చేసిన పరిస్థితి మనకు కనపడింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేయడంతో పాటుగా పార్టీలో అందరి ఓటమికి కారణమయ్యారు. అతన్ని లిల్లీపుట్గా కూడా కవిత వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే మనకు కనపడింది. ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా కేసీఆర్ కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కేసీఆర్ తో మొదటి నుంచి ఉంటున్నటువంటి మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు పేర్లను కూడా డైరెక్ట్ గా చెప్తూ కవిత చేసిన కామెంట్స్ మాత్రం రాజకీయంగా సంచలనం కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పై సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నామంటూ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం, దాన్ని బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం చెప్తూ తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. ఈ రోజు కవిత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కాళేశ్వరం ప్రాజెక్టు అనేది కేసీఆర్ పూర్తి స్థాయిలో శ్రమించి 6-7 నెలలు వర్కౌట్ చేసిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు రూపుదాల్చింది. కాళేశ్వరం ఫలాలు ప్రజలకు అందాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజలు 200 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటారు. కేసీఆర్ కు డబ్బు ధ్యాస, తిండి ధ్యాస ఉండదు. కేవలం తెలంగాణ కోసమే కేసీఆర్ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. కానీ కేసీఆర్ కు అవినీతి మరకలు వీరిద్దరి వల్లే అంటాయి. హరీష్ రావు, సంతోష్, అదేవిధంగా మెగా కృష్ణారెడ్డి వల్లనే కేసీఆర్ కు అవినీతి మరకలు అంటాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ రావు, సంతోష్ రావు కుమ్మక్కయ్యారు. వీరి మధ్య అవగాహన ఉంది. లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి వీరిపై ఖచ్చితంగా విచారణ చేయవచ్చు కదా అంటూ కూడా కవిత ప్రెస్ మీట్ లో బహిరంగంగానే కామెంట్ చేసిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. దీనిపై బీఆర్ఎస్ సైడ్ నుంచి ఏ విధంగా స్పందిస్తారనేది కూడా కీలకంగా మారింది. గతంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని పరోక్షంగా ప్రస్తావిస్తూ కవిత చేసిన కామెంట్స్ పై జగదీష్ రెడ్డి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలుగా, కుటుంబ సభ్యులుగా ఉన్న వారి పేర్లే ఆమె బయటకు తీసుకువచ్చి మాట్లాడడంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి ఏ విధమైన రియాక్ట్ ఉంటుంది, పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా, కీలక అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా ఆమె 2-3 సందర్భాల్లో పార్టీ నేతలపై, పార్టీలో జరుగుతున్న పరిణామాలపై పరోక్షంగాను ప్రత్యక్షంగాను కామెంట్స్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పార్టీలో కీలక నేతగా, కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరో కుటుంబ సభ్యుడు సంతోష్ రావు టార్గెట్ గా ఆమె కామెంట్స్ చేశారు. కాబట్టి దీన్ని పార్టీ అధిష్టానం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది కూడా కీలక అంశంగా మారింది. మరోవైపు మరికొద్ది సేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర రెడ్డితో పాటు శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి భేటీ అయ్యారు. వీరు మరికొద్ది సేపట్లో కవిత ఈరోజు చేసిన కామెంట్స్ పై మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే అమెరికా పర్యటన సిబిఐ విచారణకు ప్రభుత్వం కాల్ చేయడం, సిబిఐ విచారణ చేపిస్తామంటూ ప్రభుత్వం చెప్పడంతో అసలు ఈ సిబిఐ విచారణ చేసేదాకా ఈ అంశం ఎందుకు వచ్చింది? కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేశారు, 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడిపై ప్రభుత్వం, రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా విమర్శలు చేస్తుంటే, డైరెక్ట్ గా కేసీఆర్ ఆధ్వర్యంలో, కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై సిబిఐ విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తే పార్టీ పక్షాన బంధుకాలకు పిలుపునివ్వకుండా కేవలం నిరసనలకు పిలుపునివ్వడం ఏంటంటూ కూడా కవిత డైరెక్ట్ గా ప్రశ్నించిన పరిస్థితి మనకు కనపడుతుంది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ సైడ్ నుంచి ఏ విధంగా స్పందిస్తారు, బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన యాక్షన్ తీసుకుంటున్నాయి అనేది కూడా ఇక్కడ కీలక అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. కవిత ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇంతకీ మరి బీఆర్ఎస్ పార్టీలో ఏం వినిపిస్తుంది?
బీఆర్ఎస్ పార్టీ గత కొద్ది రోజులుగా అంటే కవిత ఎప్పుడైతే తొలిసారిగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కామెంట్స్ చేసిందో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా రోజులు ఈ అంశంపై మౌనంగానే ఉన్నారు, ఎట్లాంటి కామెంట్స్ చేయలేదు. కానీ ఎప్పుడైతే ఆమె గతంలో ప్రెస్ మీట్ లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ పరోక్షంగా కామెంట్స్ చేశారు. ఆయన పేరు తీయకుండా ఆయనపై కామెంట్స్ చేశారు. ఆ తర్వాత జగదీష్ రెడ్డి కామెంట్స్ చేశారు, జగదీష్ రెడ్డి స్పందించారు. ఇప్పుడు డైరెక్ట్ గా పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు పేర్లు వచ్చే విధంగా మాట్లాడారు. వారే నా పైన కుట్ర చేస్తున్నారు అంటూ కూడా కామెంట్ చేశారు. వారు ఎన్ని కుట్రలు చేసినా నేను ఖచ్చితంగా తట్టుకొని నిలబడతాను, స్వచ్ఛందంగా నిలబడతాను, నా వెనుక కాంగ్రెస్, బీజేపీ ఉందంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా వార్తలు రాయిస్తున్నారు. అవన్నీ నా దృష్టికి వచ్చాయంటూ కూడా ఆమె కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం దీనిపైన ఏ విధంగా స్పందిస్తుంది? ఎందుకంటే ఆమె డైరెక్ట్ గా ఆన్ రికార్డ్ లో మాట్లాడారు కాబట్టి బీఆర్ఎస్ అధిష్టానం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, పార్టీ నేతలు ఏం మాట్లాడతారు? కవిత కొంత ఆమె కేసీఆర్ ను పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నారు. ఈ రోజు మాట్లాడిన అంశాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును కూడా ఎక్కడా తీయలేదు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ఆలోచనలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. అయితే దాని నిర్మాణంలో అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు, ఆ తర్వాత కేసీఆర్ వెంట మొదటి నుంచి ఉంటున్నటువంటి సంతోష్ మొదటి నుంచి ఉన్నారు. అదేవిధంగా మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్ట్ పనులు చేశారు కాబట్టి అందులో అవినీతిలో కావచ్చు, అందులో సిబిఐ విచారణ ఎదుర్కొనే అర్హత వారికే ఉంది తప్ప కేసీఆర్ కు లేదనే ఉద్దేశంతో కవిత మాట్లాడారు. కాబట్టి దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా మాట్లాడతారనేది కూడా ఇక్కడ మనం ప్రధానాంశంగా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ నేతలు మాట్లాడిన తర్వాతే ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సవిన్. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ వస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ, మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే? బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది? తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కదా వచ్చింది. ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. పెద్ద సార్ దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన, ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే. నిన్న సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ కాలియద్దా, బగ్గుమనొద్దా తెలంగాణ? ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరు మాట. ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండదా బాబు? తెలంగాణ అదే పిచ్చి. అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం, చాలా దారుణం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన 3 ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు? వాళ్ళు వెనకాల ఎవరున్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనక, సంతోష్ రావు గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను. వాళ్ళని ఏమనరు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. కేసీఆర్ గారిని మాట్లాడాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలి. కానీ దగ్గరుండి
ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమన్నారు. ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి. రేపటి నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా, రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా? ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి, వీళ్ళందరికీ బాగా చాలా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు, నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుందంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుందంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది 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 కేసీఆర్ బ్లడ్, నాది తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే భరిస్తా. ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది అలా? అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మెగానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్ గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఒక పద్ధతి, ఒక ఆలోచన, ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయో ఒక తార్కాణంగా పనిచేసి చూపించినటువంటి కేసీఆర్ గారు ఒక పక్కన ఉంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ లిటరల్ గా కంప్లీట్ గా ప్రజలను సేవ చేయడంలో, ప్రజలకు సేవ చేయడంలో ఫెయిల్ అయినటువంటి పార్టీగా కనిపిస్తున్నటువంటి సందర్భం. మరి అటువంటి పార్టీ కేసీఆర్ గారు తరతరాలకు తరగని ఆస్తిగా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును మరి బద్నాం చేస్తూ, అందులో ఒక చిన్న పార్ట్ మేడిగడ్డ అనేటటువంటిది, మహాసముద్రం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అనేది ఒక చిన్న పార్ట్. ఆ చిన్న పార్టులో ఒక 3 పిల్లర్లు కుంగిపోతే 2.5 ఏండ్ల నుంచి అదే లొలి పెడుతున్నారు. కాళేశ్వరం మొత్తం కూలిపోయింది, కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని మాట్లాడుతున్న సందర్భం. ఇక దానికి నిన్న పరాకాష్ఠకు చేరుకున్నది. అసెంబ్లీ వేదికగా అనేక మాటలు కేసీఆర్ గారిని అనడం. నేను కేసీఆర్ గారి కూతురుగా, కేసీఆర్ గారిని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. ఫస్ట్ టైం ప్రభుత్వంలోకి రాగానే, అధికారంలోకి రాగానే ఒక 6-7 నెలలు అయితే కేసీఆర్ గారు తన ఆఫీస్ రూమ్ లో ఒక టేబుల్ మీద ఒక వాల్ అంతా కూడా పెద్ద టీవీ స్క్రీన్ ఉంటే 6-7 నెలలు కంప్లీట్ గా రీసెర్చ్ లోనే ఉన్నారు. ఎట్లా నీళ్లు తీసుకురావాలి తెలంగాణకు, ఏం చేయాలి మనం అనేటటువంటి రీసెర్చ్లు ఉన్నారు. అటువంటి వ్యక్తి మీద ఇట్లాంటి నిందలేయడం అన్నది నిజంగా దారుణం. కేసీఆర్ గారికి తిండి ధ్యాస ఉండదు, డబ్బు ధ్యాస ఉండదు. ఉండేది ఒకటే, కేవలం తెలంగాణ ధ్యాస. ఒక